హలో ఎవరీవన్, ఈరోజు మనం పప్పు చేసుకుందామండి. పాలకూర పప్పు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కంది బ్యాళ్ళు. నేను ఆల్రెడీ వాష్ చేసి దాంట్లో కుక్కర్లోకి వేస్తున్నానండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: టమోటో, పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం పప్పు మసాలా పౌడర్ అండి అది, అలాగే కొంచెం పసుపు, ఇప్పుడు అవి మునిగేంత వరకు వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడు పప్పు బాగా వినుగుతుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొనేసి పప్పుని బాగా, ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, పొట్టు తీసుకున్నటువంటి తెల్లగడ్డలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పోపు అనేది బాగా గోల్డెన్ కలర్ లాగా వచ్చేంతకు వేపుకోవాలి. అక్కడే రుచి అనేది బాగా పెరుగుతుందండి. నేను ఎండుమిర్చి వేయడం మర్చిపోయానండి, మీరు యాడ్ చేసుకోండి. పోపు అంతా వేసుకొని పప్పులోకి బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి.